సంపత్ గారు, సో ఎక్స్ప్లాయిటేషన్ అవుతోంది, జీరో దందా, ట్యాక్సులు కట్టరు, జిఎస్టీ ఎగ్గొడతారు, డిజిటలైజేషన్ ఉండదు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? సార్ వాస్తవాలుగా సార్ అవన్నీ ఇప్పుడు మీరు నిన్నటి నుంచి ఇప్పటి వరకు గోకుల్ చాట్ విషయం తీసుకున్నారు. గోకుల్ చాట్ అనేది ఒక సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటది. దాదాపు వాళ్ళు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు అక్కడ. మధ్యలో వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు కూడా మన తెలంగాణ గవర్నమెంటే సపోర్ట్ చేసింది వాళ్ళకి. ఏ రోజు కూడా వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్ముకుంటే వాళ్ళు కూడా అదే లైన్ లా రోడ్ పైన ఫ్రూట్స్ అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర క్యూఆర్ స్కానర్ ఉంటది. వాళ్ళ ముందే, వాళ్ళ షాప్ ముందే బండ్లు ఉంటాయి, వాళ్ళ క్యూఆర్ స్కానర్ ఉంటది. వీళ్ళ దగ్గర మాత్రం ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న మన స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు క్యాష్ ఎక్కడ సంపత్ గారు, అంటే గోకుల్ చాట్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తోంది. వీళ్ళంతా నిజంగా ఇక్కడ ఈ మూవ్మెంట్ కరెక్టే అంటారా? తెలంగాణ బచావ్ మూవ్మెంట్ కానీ మార్వాడి గో బ్యాక్ ఈ మూవ్మెంట్స్ కరెక్టే అంటారా? సార్ మార్వాడీలని 100% మేము రెస్పెక్ట్ చేస్తాం సార్. నా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్ ఒకటి. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ వ్యాపారం చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు చేయలేరు? ఇప్పుడు గుజరాత్ విషయాన్ని కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. జిఎంఆర్ చేసేది కాంట్రాక్ట్ మనం మాట్లాడేది ఇక్కడ కిరాణా కొట్టులు అండ్ ఇట్లాంటి చాట్ బండార్లు వాటి గురించి మాట్లాడుతున్నాం మేడం. అట్లా అంటే మన తెలంగాణలో దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణలో వెళ్ళి చిన్న వ్యాపారులు గుజరాత్ లో గానీ యూపీలో గానీ వ్యాపారం చేయగలుగుతారా? ఎన్నో యూనియన్లు ఉన్నాయి, మనం వ్యాపారం చేయలేరు. ఎవరు కూడా మన తెలంగాణలో ఎంతమంది వ్యాపారం చేస్తున్నారో ఈ టేబుల్ ఉన్న వాళ్ళు చెప్పండి సార్. ఎవరు అక్కడ వ్యాపారాలు చేయలేరు. వాళ్ళకో యూనియన్ ఉంటది, వాళ్ళకో రేట్లు ఉంటాయి. మనోడు ఇప్పుడు 300 రూపాయలకు అమ్ముతుంటే మన తెలంగాణ 250 రూపాయలకు వ్యాపారం చేస్తే చేయనిస్తాడా? వాడు ఒక్క రోజు కూడా సస్టైన్ కాలేడు అక్కడ. మనం ఇంత సస్టైన్ చేస్తాం. మన చాలా లాయల్ స్టేట్ సార్ తెలంగాణ అనేది. అందరినీ ఆహ్వానిస్తాం, మనం అన్ని స్టేట్స్ వాళ్ళని ఆహ్వానిస్తాం. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ స్టేట్ వాళ్ళని హుందాగా చూసుకొని హుందాగా రెస్పెక్ట్ ఇచ్చి వ్యాపారం చేసుకోవాలి. కానీ ఇట్లా ఇవన్నీ రెచ్చగొట్టదు సార్. ఇది చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణలో ఉండి తెలంగాణలో మాకు ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు, నేను ఒక వ్యక్తి అంటాడు ఏంది తాగుపోతులు అని చెప్పి అంటాడు. తాగుపోతులు ఎట్లయితారు సార్? నాకు అర్థం కాదు. మేము ఎట్లా పెట్టుకుంటాం, వాళ్ళని ఎట్లా వేయాలంటారు? ఒకసారి పెట్టుకొని చూడాలి కదా. వాళ్ళని పెట్టుకోవాలి. అట్లాంటి